జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంసు. మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోగల కిరణ్ మాదిగ ఆధ్వర్యంలో జూలై 7వ తేదీని మాదిగల బ్లాక్ డేగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాలుగా మాదిగ సమాజాన్ని అంధకారంలో నెట్టారని ఆయన అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి ర్యాలీ ప్రారంభించి ఎల్బీ స్టేడియం బాబు జగ్జీవనరావు విగ్రహం వద్ద ర్యాలీ ముగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదిగ ద్రోహుల అంతం, మాదిగల అభివృద్ధి పంతంగా మాదిగ సంఘాల మహాకూటమి పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు సంగీతపు రాజలింగం, ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్జీ, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు మాదిగ జాతిని 30 సంవత్సరాలుగా మాదిగ దండోరా పేరుతోని ఒక నాయకుడు వంచినటువంటి రోజుగా యావత్ మాదిగ సమాజాన్ని ఈరోజు మేము చీకటి రోజుగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై 7వ తారీఖుని మాదిగలు బ్లాక్ డేగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన మొత్తం యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత అనాలోచిత అప్రామాణికమైనటువంటి నిర్ణయాలతో 30 సంవత్సరాలు అనేక రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాదిగల ప్రధాన లక్ష్యమైనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఆ యొక్క నెరవేర్చేటటువంటి ప్రక్రియ చేపట్టాల్సినటువంటి ప్రభుత్వాలతోని మాదిగలను శత్రువులుగా మార్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ అనేక పికెటింగులు, ధర్నాలు, రాస్తారోకోల పేరుతో మాదిగ బిడ్డల జీవితాలను సర్వనాశనం చేయడానికి పునాది పడినటువంటి రోజే ఈ జూలై 7 గనక. ఈ జూలై 7 వల్ల 30 సంవత్సరాలు మాదిగ బిడ్డల భవిష్యత్తు 100 సంవత్సరాల అంధకారంలోకి వెళ్లిందనేటటువంటి ఆలోచన మొత్తం మాదిగలలో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ఉద్యమకారులు అనేక రకాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరీక్షించినటువంటి అన్ని వర్గాల ప్రజల ఆలోచన విధానాన్ని ఈరోజు మాదిగ సంఘాల మహాకూటమి తీసుకొని దీన్ని చీకటి రోజుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాదిగల ప్రధాన సమస్య ఎస్సీ వర్గీకరణ నెరవేరకపోగా మాదిగ బిడ్డల అభివృద్ధి విషయానికి వస్తే విద్య, వైద్యం, ఆర్థికంగా, రాజకీయంగా అనేక రంగాల్లో ఈరోజు మాదిగలు చీకటిలో ఉన్నారనే విషయానికి ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు మాదిగలు చట్టసభలలోకి పోవడానికి, పార్లమెంట్ లో మాదిగల గల వినిపించడానికే ఉనికే లేకుండా కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులను చూసే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గనక నా మాదిగ ప్రజలకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఇలాంటి మాదిగలను వంచడానికి ఏదో ఈ రోజు 2024 జూలై 7వ తారీఖు కాదు, 1994 జూలై 7వ తారీఖే ఒక వ్యక్తి బర్త్డేనే మాదిగ జాతిని వంచడానికి తీర్మానించుకొని ఆ యొక్క వ్యక్తి పుట్టినరోజునే నిర్ణయించడం అంటే మాదిగల నాశనానికి పునాది 94 జూలై 7నే పడిందనే విషయాన్ని మనందరం గమనించాలి. ఒక వ్యక్తి ఒక ఆలోచన చేస్తే ఈనాడు అనేక మంది మేధావులు, మహానుభావులు చరిత్రలో ఉన్నారు, అనేక త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా తమ బర్త్డేలకో లేకపోతే వాళ్ళ డెత్ డేల రోజో వాళ్ళ ఉద్యమాలకి ఊపిరి ఆ రోజు ఆవిర్భావాలు చేసిన సందర్భం లేదు. వాళ్ళు త్యాగాలు చేయడానికి, తమ సమాజాన్ని సంస్కరించుకోవడానికి వాళ్ళు ఆ సందర్భాలను బట్టి పోరాడిరు తప్ప తమ పుట్టినరోజుల్ని ఆ యొక్క సంస్థలకి ఆవిర్భావ సభలుగా పెట్టుకునేటటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఈ యొక్క ఎంఆర్పీఎస్ సంస్థని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజునే మాదిగల యొక్క దండోరా ఉద్యమం పుట్టినరోజుగా ఈ రోజు సమాజం ముందు చూపించడం అంటే ఎంత దుర్మార్గపు, ఎంత కుట్రపూరితపు ఆలోచనకు పునాది ఆ రోజు పడిందో అర్థమవుతోంది. దీన్ని బట్టి ఒకవేళ మాదిగ సమాజం అభివృద్ధిలోకి పోయిందా, మాదిగలు చైతన్యమైరా అంటే చైతన్యమైన మాదిగ ఏ బిడ్డను కూడా రాజకీయంగా అభివృద్ధిలోకి రానివ్వలేదు ఈ యొక్క ఉద్యమ నాయకుడు. రాజకీయాలలో మాదిగలు ఎవరన్నా ఉంటే వాళ్ళు అంతమయ్యేంత వరకు ఏ రోజు ఆ మాదిగ సమాజంలో ఉన్న నాయకుడిని ఈయన ప్రశాంతంగా ఉంచిన పరిస్థితి లేదు. ఈ రోజు బీజేపీని తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా,
బీఆర్ఎస్ తీసుకున్నా, తెలుగుదేశం తీసుకున్నా, ఏ పార్టీని తీసుకోండి, అందులో ఉన్న మాదిగల అస్తిత్వం పోయే విధంగానే ఈ యొక్క దండోర నాయకుడి నిర్ణయాలున్నాయి కనుక మాదిగ సమాజం భవిష్యత్తులో అధికారంలో భాగస్వాములు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా రాజకీయంగా ఒక అధికారాన్ని అందిపుచ్చుకునే నిర్ణయాలతోనే ముందుకు పోవాలనే మాదిగ సంఘాల మహాకూటమి ఈనాడు మాస్టర్ జీ అన్న గాని, అదేవిధంగా రాజలింగ అన్న గాని, మల్లన్న గాని, ఇక్కడికి వచ్చిన నా యొక్క ఉద్యమకారులంతా పేరు పేరున వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులే. వారి త్యాగాలకు అర్థం లేకుండా ఈ రోజు వంచిస్తూ ఇంకా మోసం చేయాలనే కుట్ర చేస్తున్నటువంటి ఈ యొక్క దండోరా నాయకుని విధానాలకి నిరసనగా ప్రభుత్వాలు 30 ఏళ్లు మాదిగల ప్రధాన సమస్య వర్గీకరణ సమస్యని పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి నిరసనగానే ఈ రోజు మా ఈ ర్యాలీ ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఈ 30 ఏళ్ల ఒక నాయకుడి నిర్ణయాన్ని మీరు ఆలోచన చేయకుండా భవిష్యత్తులో ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు నార్త్ లో జమార్స్ అయినటువంటి 40 కోట్ల మాదిగలు నిర్లక్ష్యం చేసినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపుగా 1.5 మంది మాదిగల్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు కూడా మాదిగల యొక్క నిజమైనటువంటి మాదిగ తత్వాన్ని, ఆగ్రహాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ యొక్క మాదిగల ద్రోహి అనేటువంటి ఆ నాయకుడి బర్త్డే మాదిగలకి ఎప్పటికీ బ్లాగుడేగానే మిగులుతుందని మేము పిలుపునిస్తా ఉన్నాం.